అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పరీక్షల లీకేజీల నిరోధానికి కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించి ఈ ముసాయిదా బిల్లును కేంద్రం ఇవాళ పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. పేపర్ లీకేజ్ కేసుల విచారణకు ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, 2 నెలల్లో విచారణ పూర్తి చేయడం, లీకేజీ దోషులకు 10 కోట్ల వరకు జరిమానా వంటివి ఈ బిల్లులో ఉంటాయి. ఇక ఈ సందర్భంగా నీట్ పరీక్ష లీక్ పై విపక్షం మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు అతిగా ప్రవర్తించారని విపక్షం ఇప్పటికే మండిపడుతుంది. దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. సీజేపీ దీక్ష విరమించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసిన మోదీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇక అటు పెల్లెట్ గన్ల వినియోగం, మఫ్టీల్లో వచ్చిన పోలీసుల కర్కశత్వంతో విద్యార్థులకు గాయాలు కావడం వంటివి ప్రధానంగా పార్లమెంటును కుదిపేసే అవకాశాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్, ఇటు పార్లమెంట్ లో ఏదైతే పేపర్ లీకేజ్ కు సంబంధించిన బిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, దాని గురించి చర్చలు వాదనలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? ఏ అంశాలను ప్రధానంగా ప్రతిపక్షం లేవనెత్తనుంది? పరీక్ష లీకేజీపై చట్టాన్ని బలోపేతం చేసేందుకు ఈ రోజు ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లును తీసుకురావాలని చెప్పి భావిస్తోంది. ఇక పేపర్ లీకేజీల కేసుల విచారణకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని, అలాగే లీకేజీ దోషులకు 10 కోట్ల వరకు జరిమానా విధించాలి అనేటువంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఇక మరోవైపు ఈ రోజు విపక్షం కూడా మోకమ్మడిగా ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అతిగా ప్రవర్తించారని విపక్షం ఇప్పటికే మండిపడుతోంది. శాంతియుతంగా ఉద్యమిస్తున్నటువంటి వారిపై అనాగరికంగా దాడిలో బాధ్యతలు ఎవరో తేల్చాలని చెప్పి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఇక దీనికి హోంమంత్రి అనుమతించారా అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఇక ఈ లేఖలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశంపై చర్చించాలంటూ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ తరఫున సాగరిక ఘోష్ వాయిదా తీర్మానం నోటీసు ప్రతిపాదించారు. ఇక దీక్షను సీజేపీ విరమించిన, మంత్రి రాజీనామా చేసిన ప్రభుత్వంపై పట్టు బిగించడంలో వెనక్కి తగ్గరాదని చెప్పి ప్రతిపక్షాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక పెల్లెట్లు, గన్ల వినియోగం, సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసుల దాష్టికం, విద్యార్థులకు గాయాలు కావడం వంటివి ప్రధానంగా పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. ఇక విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక జాతీయ పరీక్షా సంస్థ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ నివారించేందుకు ఇక ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఇక దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వం వహిస్తారని కూడా చెప్పారు. ఇక ఇందుకు సంబంధించి ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని కూడా అందరికీ వెల్లడించడం జరిగింది. ఇక పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను ఈ టాస్క్ ఫోర్స్ ఇస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథన్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీంట్లో సభ్యులుగా ఉంటారని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఆధార్ ప్రాజెక్టు కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో చైర్మన్ గా నందన్ నిలేకని పనిచేశారు. కాబట్టి ఇందుకు సంబంధించి ఆయన నేతృత్వంలోనే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఇక టాస్క్ ఫోర్స్ ఇచ్చే సలహాల ఆధారంగా లోపాలు లేని పరీక్షా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పుతుందని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ప్రధానంగా సాంకేతిక కోణంలో ఎన్టీఏ పరీక్షల ప్రక్షాళనకు ఇది దోహదపడుతుందని కూడా ఆయన వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఇది మోదీ చేస్తున్న ఉన్నత స్థాయి ప్రయత్నం అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మండిపడడం జరిగింది. ఇక 2024 జూన్ లో నీట్ సహా యూజీ సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని చెప్పేసి డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలో ఇలాంటి ఉన్నత స్థాయి కమిటీని నియమించారని, అది చేసిన 101 సిఫార్సులను అమలు పూర్తి కాకముందే ఇప్పుడు మరొక కమిటీ అంటున్నారని చెప్పేసి
ఇక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మండిపడడం జరిగింది. ఇక ఎన్టీఏకు 2 ఏళ్లుగా పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ను నియమించలేకపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక ఒకవైపు ఏదైతే ఈ బిల్ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందో దీనికి సంబంధించి ఈ రోజు లోక్సభలో చాలా ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసి లీకేజీల నివారణ కోసం ఈ బిల్ ని తీసుకువస్తున్నామని చెప్పి ఇటు ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడాలని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే పరీక్షలను లేకుండా నిర్వహించాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది, ఆ దిశగానే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చేలా కూడా ఈ బిల్ తీర్చిదిద్దబోతున్నట్లు కూడా ఈ రోజు లోక్సభలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఒకవైపు దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో ఈ బిల్ పై ఉన్నటువంటి సందేహాలు వీటన్నిటిని కూడా నివృత్తి చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అసలు విద్యార్థులపై ఎందుకు ఈ పెల్లెట్లతో దాడి చేశారు, ఎందుకు విద్యార్థులను లాఠీచార్జ్ చేసి చితకబాదారు అనేటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాలని చెప్పి కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే చూసుకుంటే 10 లక్షల జరిమానా కూడా విధించడం మనం చూస్తున్నాం ఈ పేపర్ లీకేజ్ లో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళకి. మరి ఈ క్రమంలో ప్రతిపక్షం దాని గురించి ఏమైనా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందా? ప్రధానంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లులో ప్రధానంగా ఏదైతే ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఇక పరీక్షలు రానున్న రోజుల్లో లీక్ కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఆ పేపర్ లీకేజీల విచారణకు సంబంధించి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ విచారణ కూడా 2 నెలల్లో పూర్తి చేయడం, అలాగే లీకేజీ దోషులకు దాదాపు 10 కోట్ల వరకు కూడా జరిమానా విధిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ బిల్లులో ప్రధానంగా ఈ అంశాలను పొందుపరచబోతున్నారు. మరోవైపు ఏదైతే ఈ రానున్న రోజుల్లో ప్రశ్నపత్రం లీకేజ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి అనేది కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి కట్టుదిట్టంగా ఈ బిల్లును తీసుకురావాలి, గతంలో మేము ఒకసారి తీసుకువస్తా అన్న సమయంలోనే ప్రతిపక్షాలు సహకరించలేదు అని చెప్పి కూడా ప్రభుత్వం అన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక ఏదైతే జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగినటువంటి ఘటన నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రశ్నాపత్రం లీక్ చేయాలంటే భయపడే విధంగా కూడా ఒక ప్రత్యేక బిల్ ని ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వివరించడం జరిగింది. ఎవరైతే లీక్ చేస్తారో వారికి కఠినమైన శిక్షలు అలాగే జరిమానా కూడా భారీ మొత్తంలో ఉండేలా కూడా ఈ బిల్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ.